అండ్ ఇప్పుడు నాకు 2 ఉంది. సపోజ్ బి నాకు 2 అయితే కనుక ఇఫ్ బి నాకు 2 అయితే నాకు ఏమవుద్ది, సి 1 అవిద్ది 3 అవిద్ది. సి నాకు 1 అవిద్ది 3 అవిద్ది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు సి ఇఫ్ 1 అయితే కనుక సి నాకు సపోజ్ 1 అయితే ఇక నాకు 1 3 రావు, 2 ఒకటే వచ్చుద్ది. డి నాకు 2 అవిద్ది. ఇప్పుడు నాకు సి 3 అయితే కనుక సి 3 అయితే నాకు ఇక 3 రాదు, 2 or 1 వచ్చుద్ది.